అవును. ప్రమోట్లు. సో, ఇంకా ఉంది కాబట్టి తనకి డబ్బులుగా గట్టిగా వచ్చుంటాయి. అంతే ఇంక. సో, వీళ్ళంతా పాలిటిక్స్ నుంచే నడుస్తున్నారంటారా? అంతే గదా! అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు 'ఆర్‌జీవి' గారి కేసెస్‌లో పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఒక షిప్‌నే సీజ్ చేశారు. మరి 'ఆర్‌జీవి' కేసెస్‌లో అరెస్ట్ చేపిస్తే ఏంటి? 'బాయ్స్‌ని' పవన్ కళ్యాణ్ సార్ అరెస్ట్ చేస్తానని అంటున్నారు. అవును. మరి డెన్వర్‌కి పోలీసోళ్ళొచ్చారు. మరి అరెస్ట్ చేయలేదు మరి? చేస్తారు. మనం అనుకుంటాం చేస్తారని. ఇందాక ఒక పర్సన్ అన్నావు గదా! సామ్రాట్ అనేది. అవును. అలాంటి 100 మంది సామ్రాట్‌లొచ్చినా గూడా ఆర్‌జీవి జంటిక కూడా కదిలేరు. ఆర్‌జీవి సార్‌ది జంటిక కూడా కదిలేరు. 100% చెప్తున్నాను నేను. ఇది రాసి పెట్టుకోండి ఫస్ట్. 100 మంది సామ్రాట్‌లొచ్చినా గూడా. 'ఆర్‌జీవి' గారు దాక్కుంటున్నారు. దొరకకుండా అంటున్నారు. ఇలా వీళ్ళు మూర్ఖులు కాబట్టి వాగుతూనే ఉంటారు ఫస్ట్. ఎవరి పనులు ఆళ్ళకుంటాయి. ఆయన పని ఆయన ఏసుకోవద్దా ఇగ? ఒక సినిమా చేస్తున్నాడు. ప్రొడ్యూసర్ లాస్ అయిపోతాడు. అవును. దాన్ని ఎవరు ఖర్చు పెట్టుకోవాలది? ఎందుకు దాక్కుంటాడని ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు గదా! ఇంటర్వ్యూలలో కనిపిస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాడు. అదే ఇంకేం అర్థం కావాలి? కావట్లేదు. అసలు 'ఆర్‌జీవి' గారి వెనక ఏం జరుగుతుంది? పోలీసులు దాక్కుంటున్నారా? 'ఆర్‌జీవి' గారు దాక్కుంటున్నారా? ఆర్‌జీవి గారు ఎందుకు దాక్కుంటారో నాకు అర్థం కాదది. ఆయన కనిపిస్తున్నాడు గదా! ఇంత మంచిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఆయన. ఎట్లా దాక్కుంటాడు చెప్పండి? ఎలా అనుకుంటారు మీరు? పోలీసులకేమైనా పోనీ ఇస్తున్నారా? మిమ్మల్ని వచ్చి కలవమంటారా? పోలీసులకేమైనా ఇస్తున్నారా? ఏమిస్తారు? మరెందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళ ముందు నుంచే వెళ్లి లైవ్స్ ఇస్తున్నారు కదా! మరి? 'ఆర్‌జీవి' గారు ఏమి ఇవ్వకపోతే పోలీసులు ఎందుకు వదిలేస్తారు? దమ్ముంటే అరెస్ట్ చేసి చూడమని ఫస్ట్. దమ్ము లేదంటారా? 200% అది. అరెస్ట్ చేయమని చూస్తా ఫస్ట్. 'ఆర్‌జీవి' గారికి దమ్ముందా? 200% అది రాసిస్తా నేను. మరి కోర్టుకొచ్చి కేసు సాల్వ్ చేసుకోవచ్చు కదా! ఏది? ఆల్రెడీ 2 వీక్స్ అన్నాడు. ఎందుకన్నాడు 2 వీక్స్ ఎందుకన్నాడు? వర్క్‌లో ఉన్నాడు ఫస్ట్. ఆ వర్క్‌లో ఉండి బిజీగా ఉండి 2 వీక్స్ అని చెప్పిండు ఆయన. ఎందుకు ఇదంతా నాకు అర్థం కాదది. కేసు కూడా వర్కే కదా! కేసు వర్క్ అని మనం అనుకుంటాం అట్లా. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి కనిపియాలి ఆయన? మీరే చెప్పిందా కేసు పెట్టిందని? ఆర్‌జీవి సార్ మీద కేసు పెట్టిందని మీడియా చెప్పిందా? లేకపోతే పోలీసోళ్ళు ఇన్ఫార్మ్ ఇచ్చిర్రా మీ మీద కేసు పెట్టారని ఇచ్చారా? ఎవరిచ్చారు? అందుకే ఆయన ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన పనులు ఆయనకుంటాయి. ఆయన బిజీ. నాకు 14 డేస్ కావాలి అని ఎందుకు అడిగిండు? ఆయన ఏదో పనిలో ఉంటాడేమో. దాసుకున్నోడైతే ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తాడు? సోషల్ మీడియాలో ఎందుకు కనిపిస్తాడు? పోస్ట్‌లు ఎందుకు చేస్తాడు ఆయన? మరి దమ్ము ఉంటే ఇప్పుడు కోర్టుకి ఇప్పుడు కూడా నేను వెళ్ళొచ్చు కదా! స్టేటస్ చూపియాలా? 14 డేస్ ఎందుకు టైం తీసుకున్నారు మరి? వర్క్‌లో ఉన్నాడని చెప్పాడు ఆయన. ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి టైం ఉంది గానీ కోర్టుకి రావడానికి టైం లేదా? ఆయన లేదంటే దమ్ము లేదా? దేనికి దమ్ము? 'ఆర్‌జీవి' గారికి? ఎందుకుండదు దమ్ము? మనం దమ్ము ఏడ్చేది ఉంటదా ఫస్టు? దమ్ము ఎందుకుండదు? ఇప్పుడు సింహం సింగలేనే పోతది. అవునా గదా! సింహం సింహం లెక్కనే ఉంటది. అడవిలో రాజంటే సింహమే ఉంటది ఫస్ట్. అలాంటి వ్యక్తి. ఇప్పుడు అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఎవరు పడితే ఆళ్ళు నోటికొచ్చినట్టు పారిపోయిండు, దొరకట్లేదు. ఏ ఏ ఆధారాలు లేని కేసు కోసము చిన్న పోస్ట్ అది. ఎప్పుడో 2, 3 ఇయర్సా? 5 ఇయర్సా? 10 ఇయర్సా? ఆ పోస్ట్ పెట్టింది. మరి అప్పుడే ఏం చేసిర్రు? మరి ఇప్పటికొచ్చిర్రు నాకు అర్థం కాదు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఆ కేసుల మీద? అంటే 'ఆర్‌జీవి' గారు సింహమా? మనిషి కాదా? ఆ! నేను అట్లా మోడ్చుకుంటున్నా నేను. ఓకే. అంతే గదా! ఇది తప్పది. తప్పుడు ప్రచారాలు చేయొద్దు గూడా. ఒక అది మోతబరి తప్పుడు అంటాడు. ప్రచారం అన్నప్పుడు అతను ఎందుకు మళ్ళీ 14 డేస్ అడిగారు? అది తప్పుడు ప్రచారం అని చెప్పొచ్చు కదా కోర్ట్‌కి వెళ్లి. ఆయన ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు గదా! దేని దానికి లైవ్ పెట్టేస్తుండు ఆయన. ఇన్ని లైవ్స్ ఇచ్చే బదులు డైరెక్ట్ కోర్ట్‌కి వెళ్తే అయిపోతుంది వెళ్తాడేమో కదా! టైం తీసుకొని వెళ్తాడాయన. తప్పు చేయనప్పుడు టైం ఎందుకు? 200% తప్పు చేయలే. ఇదేం తప్పు చేసాడాయన? ఏ తప్పు చేయని మనిషి ఆయన. ఈ తప్పులన్నీ కప్పడానికి 14 డేస్ టైం లేదు తీసుకున్నారనా? లేదు. ఎట్లా అప్పటి వరకు కప్పేసి సరిపోతదా? ఇప్పుడు మీరన్నట్టు ఈ తప్పులన్నీ కప్పేయడానికి అన్నప్పుడు ఎలా అయితది చెప్పండి అది? ఎట్లైనా బయటికి రావాల్సిందే గదా! బయటకు తిరగాల్సిందే గదా! 14 డేస్ టైం ఎందుకు పెట్టిండు? పనులుంటాయి. ఆయన ప్రైవసీ ఆయనకుంటది. ఎవరికి కనిపియాలే? లేకపోతే మీకొచ్చి కనిపియాలా? మీ దగ్గరికి ఎందుకొస్తాడాయన? ఆర్‌జీవి గారు? మా దగ్గర రావక్కర్లేదు. ఆ! కోర్ట్‌కొస్తే చాలు. కోర్ట్‌కెళ్ళిన టైమింగ్స్ ఉంటాయి. ఎప్పుడు వాళ్ళు లాయర్‌ని పెట్టుకుంటాడు. ఏదో ఉంటది గదా! అవును. మరి లాయర్‌లు ఎందుకున్నారు? ఉంటారు గదా! నోటికొచ్చినట్టు ఎవరికొస్తే వాళ్ళు పారిపోయిండు, చేరిండు, ఎక్కడున్నాడో, ఏం కథనో, భయపడుతుండు అంటే ఇవన్నీ ఎందుకండి? తప్పుడు ప్రచారాలు ఎందుకు చెప్పు? అసలు దేనికి భయపడరు కదా 'ఆర్‌జీవి' గారు. అలాంటిది కేసు విషయంలో ఎందుకు నెగ్లిజెన్సీ 14 డేస్ అనడం. అంత డేర్‌గా సమాధానం నేను ఇచ్చే ఇందాక అతను మీకు ఒక చిన్న హింట్ ఇచ్చాను గదా! గుర్తుకుందా?
బిజీలో ఉండొచ్చేమో, ఆయన పనులు ఆయనకుంటాయి. ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుండేమో, ఎప్పుడూ ఖాళీగా ఉండడు. ప్రాజెక్ట్ చేస్తాడు. ప్రాజెక్ట్ వల్ల ఆపుకొని వస్తే ప్రొడ్యూసర్ బొక్క మళ్ళీ. అవునా గదా! ఆయన వల్ల ఒక ప్రొడ్యూసర్ ఎందుకు లాస్ అవ్వాలి? అది గూడా మనం ఆలోచించాలి గదా! అయ్యుండొచ్చేమో. అవును. అంటే ఇప్పుడు మీరు ఒక ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి. అవునండి. అండ్ అలానే ఆర్‌జీవి గారిని. ఇద్దరు యాంటీ పర్సన్సే. ఎవరు? సో, ఇప్పుడు ఈ కేస్ విషయంలో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? నేను సపోర్ట్ అని గాదు. నాకిద్దరు ఇష్టమే. ఓకేనా? నేను ఇన్నాటికి ఒకటే మాట చెప్తున్నా నేను. 'ఆర్‌జీవి' గారిది తప్పుండదు. తప్పు చెయ్యరు. ఆయన ఒక మంచి పర్సన్, గుడ్ పర్సన్ విల్ స్టిల్ ఆయన దూది. నేను చెప్తున్నా గదా! 'ఆర్‌జీవి' సార్ చాలా దూది. ఎవరికీ హాని జేయడు. ఎవరిని మోసం చేయడు. ఎవరిని తిట్టడు. తిట్టే పర్సన్ కాదు. ఆయన పనులు ఆయన చూసుకుంటాడంతే. నేను నమ్మనది. ఎన్నాటికి నమ్మసలు నేను. ఒకవేళ అరెస్ట్ చేపిస్తే, ఒకవేళ తప్పు చేయలేదు ఓకే. తప్పు చేయకపోయినా అరెస్ట్ చేశారు అనుకోండి. హ్మ్. పవన్ కళ్యాణ్ వైపు మీకు ఏమైనా బ్యాడ్ ఒపీనియన్ ఒస్తదా? రాదు. ఎందుకొస్తది? రాదు. ఒకవేళ అరెస్ట్ చేస్తే జైల్లోకెళ్ళి స్టోరీలు రాసుకుంటాడు సార్. రాసుకొని మళ్ళీ ఎట్లా పోయిండో అట్నే వస్తాడు. ఏం చేస్తాడు? ఆత్మకథ అరెస్ట్ చేస్తే ఏం రాసుకుంటారా? చేస్తాడు? జైలుకెళ్ళి స్టోరీలు రాస్తాడు. అరెస్ట్ చేసి ఏం చేశారు ఆయనని? చెప్పండి. మూవీ కూడా జైల్లోనే తీస్తారా? అలా ఉండదు. చెప్తున్నా నేను. కోర్టులు ఎందుకున్నాయి? బెయిల్‌లని ఎందుకున్నాయి ఇవన్నీ? చెప్పండి. ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే ఎంతోమంది చాలామంది అరచకాలు చేశారు బాగా. అవిటిని పట్టించుకోవాలి. అండ్ రీసెంట్‌లీ పెద్ద పెద్ద చంద్రబాబు నాయుడు గారు వీళ్ళే జైలుకి వెళ్లారు నేనెంత అని పోస్ట్ చేశారు. ఆర్‌జీవి గారు. పెట్టారు గదా! హ్మ్. అలాంటప్పుడు ఎందుకు మళ్ళీ 14 డేస్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ఉన్నారు గదా! సీఎం, ఏపీ సీఎం సార్ ఉన్నారు గదా! సో, ఆయన అప్పట్లో జైలుకెళ్ళినప్పుడు బయటకొచ్చిండు గదా! బెయిల్ తోటి. ఈయన పోయి గట్లనే వస్తాడు. జైలుకి పోయి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ సీఎం అయిపోతున్నారు. ఇప్పుడు ఆర్‌జీవి గారు డైరెక్టర్ బదులు సీఎం అయిపోతే నెక్స్ట్. ఏదైనా సరే గాని ఒకటేందంటే ఒక అపోజిట్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ అనేది ఉండాలి ఫస్ట్. ఇప్పుడు ఆయన ఇప్పుడు మీరన్నారు గదా! తన పేరేంటి? సామ్రాట్, యువ సామ్రాట్. హ్మ్. యువ సామ్రాట్ అనే వ్యక్తి ఒకవేళ ఈయన జైలుకెళ్ళిపోయి వచ్చిన తర్వాత మళ్ళొచ్చిన తర్వాత కొంచెం పద్ధతిగా బతకాలని జెప్పి బూతులు మాట్లాడుతున్నాడు. ఎవరు? ఈ యువ సామ్రాట్ మోతవరి. నాకర్థం గాదు మరి ఎవరో తెలవదు గానీ, ఈ మధ్య ఏందో 'అరస సాయి' మీద మొత్తుకొని ఫేమ్ అయిపోయి డైరెక్ట్ 'ఆర్య సార్‌ని' యేసుకుందాం అనుకుంటుండేమో గానీ, అవును. యువత చాలుంటది మిస్టర్ సామ్రాట్. అర్థమైతుందా? ఇది నీకే యువ సామ్రాట్ అన్న చెప్తున్నా. నేను చిన్నోడిని. బాగా రాసి పెట్టుకోండి ఇది. మేము ఏడికైనా రెడీ ఉంటాం. ఏందంటే జైలుకెళ్ళొచ్చి పద్ధతిగా బతికంటే కనీసం యూట్యూబ్‌లో వీడియోలైనా చేసుకోవచ్చంట. ఎవరిని మాట్లాడింది ఇది? 'ఆర్‌జీవి సార్‌ని.' అన్నదెవరు? ఈ మూర్ఖుడు. యువ సామ్రాట్. అంత పెద్ద ఒక డైరెక్టర్‌ని, ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని ఈ అన్నదాన మాటలనొచ్చా? నోటికొచ్చినట్టు. ఒక నోరు అదుపులో పెట్టుకుంటే బెటర్. అండ్ ఆర్‌జీవి గారి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి చేస్తున్నారు? ఎలాంటి కంటెంట్ ఇవ్వబోతున్నారు మళ్ళీ? ఆయన నచ్చింది చేస్తూనే ఉంటాడు.